నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నామ వర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి క్రమానికి అనుగుణంగా ఎవరు నడవరో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి ఇంతకుముందు నేను కొన్ని శ్లోకాలు చేయడం జరిగింది. అవి ప్లే లిస్ట్ లో ఉన్నాయి. అవన్నీ వింటూ ఉంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకానికి అనుసంధానమే ఉంటుంది. పూర్తిగా అర్థం కావాలంటే ఛానల్లో భగవద్గీత ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అవి మిగతా శ్లోకాలు వినడానికి ప్రయత్నించండి. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి క్రమానికి, ఈ యొక్క సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవరు నడవరో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. 4 క్షేత్రాలున్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రం, 3 భావనా క్షేత్రం, 4 ఆత్మ క్షేత్రం. భౌతిక క్షేత్రానికి మూలము ప్రాణశక్తి క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం, భావనా క్షేత్రానికి మూలం ఆత్మ క్షేత్రం. ఈ 4 క్షేత్రాల్లో మౌలికమైన క్షేత్రం ఆత్మ క్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూల క్రమం తెలుసుకున్న వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. పుణ్య చరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు. ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకు వశులవుతున్నారు. ఇంద్రియాలకు వశులై పాపపు జీవితాన్ని గడుపుతున్నారు. పాప చరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు. మరి ఈ దేహం నశించిపోయేది. దీనికి మూలమైన ఆత్మ చైతన్యం నేను అన్న అవగాహనతో మన జీవితాన్ని జీవించినట్లయితే అది పుణ్యచరితమైన జీవితం అనేది ఇక్కడ తెలుపబడుతుంది. మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి దేవుడికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.